గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. నా పేరు మాధవ్ కిరణ్. నేను విజయ్ ట్రాన్స్జెండర్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. నా ముందు వీడియోలో ఏ ఇంప్లాంట్స్ వాడితే బెటర్, జెల్లా లేదంటే సిలికాన్ ఇంప్లాంట్సా అని మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే సర్జరీ అయ్యాక తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. సో ఏ రోజైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్జరీకి వచ్చారంటే మొట్టమొదటిగా మీకు బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ బట్టి మేము ఎప్పుడు సర్జరీ పెట్టుకోవాలని చూస్తాం. అలాగే మీరు వచ్చిన రోజు మీ ఫొటోస్, అంటే మీరు సర్జరీకి రాకముందు మీ ఫొటోస్ పంపించగలిగితే చెస్ట్ ఫొటోస్, ఏ ఇంప్లాంట్ వాడితే కరెక్ట్, ఎంత సైజ్ ఇంప్లాంట్ వాడితే మీరు చూడడానికి అందంగా ఉంటారు అనేది మేము డిసైడ్ అవుతాం. సో అది డిసైడ్ అయిన తర్వాత ఆ ఇంప్లాంట్స్ మీరు అడ్వాన్స్ చేస్తే ఆ ఇంప్లాంట్స్ మేము తెస్తాము. ఏ రోజు అయితే సర్జరీ ఉందో ఆ రోజు వచ్చేసిన తర్వాత సర్జరీ మీకు ఒక 2.5 అవర్స్ పడుతుంది. 2.5 అవర్స్ అయిపోయిన తర్వాత మీరు అదే రోజు ఈవినింగ్ మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో మీకు ఇంప్లాంట్స్ పెట్టేసిన తర్వాత ఒక 1.5 అవర్ మీకు మత్తు ఉంటుంది. ఆ మత్తు అయిపోయిన తర్వాత, దిగిన తర్వాత ఏదైతే ఉందో అప్పుడు మేము కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం. యాంటీబయాటిక్స్ అంటారు వాటిని. ఒక 5 రోజుల వరకు మీరు వాడిన తర్వాత 10వ రోజు మీరు ఇన్ కేస్ మేము ఉన్న ఊర్లో ఉంటే ఒకసారి చెకప్కి రావచ్చు. లేదు అని అంటే ఒక వీడియో కాల్లో అయినా మీకు కావాల్సిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో క్లారిఫై చేసుకోవచ్చు. కుట్టులు తీయడానికి మళ్ళీ రావాలి అంటే కుట్టులు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అబ్జర్వబుల్ స్టిచెస్ మేము వేస్తాం. సో నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే ఏదైనా ఏం తినచ్చు, ఏం తినకూడదు అని. సో మీకు నచ్చింది ఏదైనా సరే తినచ్చు, ఏ ప్రాబ్లము లేదు. ఓన్లీ థింగ్ మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే సర్జరీ అయిన 2 నెలల వరకు ఎవరు మీ బ్రెస్ట్ని ప్రెస్ చేయకుండా ఉంటే దానికన్నా మీరు ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏమీ లేదు. ఎందుకంటే బ్రెస్ట్ బాడీలోని బాడీ షేప్కి తగ్గట్టు అది అనుకోవడానికి మీకు ఆ టైం పడుతుంది. సో అట్లీస్ట్ 1.5 months 2 months. దాని తర్వాత స్టిఫ్నెస్ ఏదైతే ఉందో తగ్గిపోయి నార్మల్ బ్రెస్ట్ షేప్లోనే ఉంటుంది. సో అప్పుడు మీరు సెక్షువల్గా పాల్గొన్నప్పుడు మీ పార్ట్నర్తోని యూ కెన్ గెట్ ఇట్ బ్రెస్ట్. సో బ్రెస్ట్ గురించి అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా డీటెయిల్స్ మీకు కింద స్క్రోలింగ్లో ఉంటుంది, దాని గురించి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.